మార్నింగ్ 4 o'clock నిద్ర లేపుతాం, ఖచ్చితంగా లెగవాల్సిందే 4 to 8, ఓకే 4 hours. దీంట్లో 6 రోజుల టైం పీరియడ్లో మనం కెమిస్ట్రీకి 3 days ఇస్తాం, కెమిస్ట్రీకి 3 days. ఓకే నెక్స్ట్ మిగిలినటువంటి ఈ 3 daysలో 2 days బయాలజీకి, 1 day ఫిజిక్స్కి ఇస్తాం. అంటే ఈ 1 day ఫిజిక్స్కి ఎందుకు ఇస్తాము అంటే ఫిజిక్స్లో మనకు కావాల్సినటువంటి టార్గెట్ కోసం దాన్ని తీసుకున్నాము. అయితే కెమిస్ట్రీ చాలా కీలకం అండి. కెమిస్ట్రీ ఎంత కీలకం అంటే కెమిస్ట్రీలో కనుక మనం 170 మార్కులు తీసుకోగలిగితే 100% సీట్ వస్తుంది. కాబట్టి మనం ఏం చేస్తున్నాం స్టడీ అవర్లో, ఫస్ట్ స్టడీ అవర్లో టైం పాస్ కాకుండా, టైం వేస్ట్ కాకుండా విద్యార్థి మానిటరింగ్, 70 మంది ఉన్నటువంటి విద్యార్థులందరికీ కూడా నేనే మానిటరింగ్ చేస్తాను. నేను వాళ్ళతో పాటు క్లాస్ రూమ్లో కూర్చుంటాను. కాబట్టి వాళ్ళకి ఎక్కడ ఇచ్చినటువంటి టైంలో మనం ఏదైతే చదివేయాలనుకుంటున్నామో, ఏదైతే షెడ్యూల్ ఇస్తున్నామో అది ఖచ్చితంగా పూర్తవుతుంది. ఒకవేళ పూర్తి కానటువంటి విద్యార్థి ఉంటాడు, ఆయనకి ఇంకో రోజు టైం ఇస్తాం, ఇబ్బంది లేదు. కానీ ప్రెజరైజ్డ్ చేసి వాళ్ళని ఇప్పుడే ఈ రోజే చదవాలని అట్లాంటి పరిస్థితి లేకుండా తప్పకుండా మేము స్టడీ అవర్ని పర్ఫెక్ట్గా లాంచ్ చేస్తున్నాం. దీంతోపాటు క్లాస్ రూమ్ కోచింగ్ కూడా, క్లాస్ రూమ్లోనే 80% పిల్లవాడు షార్ప్ అయిపోతాం. ఒకవేళ 20% మనం దేని ద్వారా ఇస్తామంటే స్టడీ అవర్. దీంతోపాటు ఎగ్జామ్స్, సండే రోజు ఎగ్జామ్ పెట్టడం, ఆ పెట్టినటువంటి ఎగ్జామ్కు ఎనాలిసిస్ చేయడం, అనాలిసిస్ తర్వాత మళ్ళీ మండే ఆన్వర్డ్స్ వాడికి కావాల్సినటువంటి సబ్జెక్ట్ని షెడ్యూల్ ఇచ్చి దాంతో స్టడీ అవర్స్ చెప్పడం ద్వారా విద్యార్థులు ఇట్లా మనం 11 నెలలు ఉన్నటువంటి టైంను మొత్తం కనుక మనం తీసుకోగలుగుతాం. ఇంకొకటి ఏంటంటే ఈ ఎప్పుడు పడితే అప్పుడు మేము హాలిడేస్ ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. మా దగ్గరికి స్టూడెంట్ వచ్చిందంటే దసరాలో 10 రోజులు ఇస్తాం. ఆ తర్వాత ఎప్పుడు కూడా స్టూడెంట్ ఇంటికి పంపించేటువంటి అవకాశం లేదు. అది ముందు తల్లిదండ్రులతో మాట్లాడతాం. ఎట్టి పరిస్థితిలో స్టూడెంట్కు హాలిడే ఉండదు, లెక్చరర్ కూడా హాలిడే ఉండదు. లెక్చరర్ బర్త్డే రోజు కూడా ఆయన క్లాస్ చెప్పిన తర్వాతనే ఆయన బర్త్డే చేసుకోవాలి. అంటే అంత పర్ఫెక్ట్గా మేము క్లాసులని రన్ చేస్తున్నాం. కాబట్టి తప్పకుండా ఇక్కడ సక్సెస్ రేట్ పెరుగుతుంది. ఎంబీబీఎస్ సీట్ రావడం అనేది పెద్ద కష్టమైన పని కాదు, ఇప్పుడు గతంతో పోలిస్తే కష్టమైన పని కాదు. కాబట్టి ఇట్లా మేము ముందుకెళ్తున్నాం. కాబట్టి దీన్ని తల్లిదండ్రులు కూడా గమనించి, విద్యార్థులు గమనించి, మా రామయ్య వాసవి మెడికల్ అకాడమీ పెద్దంపేటకు ఒకసారి రండి, దాన్ని చూడండి, అక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ చూడండి, అక్కడ క్లాస్ రూమ్ చూడండి, అక్కడ ఉన్నటువంటి లెక్చరర్స్తో మాట్లాడండి, ఆల్రెడీ కోచింగ్ తీసుకుంటున్నటువంటి విద్యార్థులతో మాట్లాడండి. తప్పకుండా కోచింగ్ సెంటర్ని ఎన్నుకోవడంలో మీరు ఒకసారి మా కోచింగ్ సెంటర్ వైపు ఆలోచిస్తారని నేను ఈ ఐడ్రీమ్ వేదిక ద్వారా తల్లిదండ్రులకు, విద్యార్థులందరికీ కూడా ఒక రిక్వెస్ట్ పెడుతున్నాను మేడం. ఓకే సార్. అండ్ ఆల్సో ఇది లాంగ్ టర్మ్ కోచింగ్ కాబట్టి ఒక్క రోజు కూడా వెయిట్ చేయడానికి వీల్లేదు మీరు చెప్పినట్టుగా. అయితే సబ్జెక్ట్స్ ప్రాముఖ్యత ఎలా ఉంటుంది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో? అదే ఇప్పుడు మనం బయాలజీని తీసుకున్నప్పుడు ఈ బయాలజీలో 360 మార్కులు అండి. జనరల్గా బయాలజీలో మార్కులు 210 దాటి రావు విద్యార్థులకు. ఒకవేళ వస్తే సీట్ వచ్చినట్టు లెక్క. ఎందుకు రావు అంటే అక్కడ స్టూడెంట్ ఎఫర్ట్స్ ఎక్కువ పెట్టాలి. స్టూడెంట్ ఎఫర్ట్స్ ఎక్కువ పెట్టాలి అని అంటే స్టూడెంట్ చదవాలి అంటే స్టడీ అవర్ పర్ఫెక్ట్గా ఉండాలి. ఈ చాలా పెద్ద పెద్ద కాలేజీల్లో కూడా స్టడీ అవర్ పర్ఫెక్ట్గా ఉండదు. ఈ స్టడీ అవర్ని ఏదో నామకే వస్తే మామ అనిపించేటువంటి కార్యక్రమం ద్వారా అక్కడ స్టూడెంట్ టైం అంతా కూడా ముచ్చట్లు పెట్టడం, లేకపోతే ఉన్న టైం అంతా వేస్ట్ చేసుకోవడం, ఏదో ఒక ఎగ్జామ్ 3-4 నెలల కంటే ముందు మళ్ళీ ఏదో చదువు మొదలు పెట్టడం, ప్రెజరైజ్డ్ గురి కావడం, ఇట్లాంటివి జరుగుతున్నాయి. కాబట్టి ఈ ఉన్నటువంటి 11 నెలల సమయంలో మేమేం చేస్తున్నాము అంటే ఇక్కడ బయాలజీని పర్ఫెక్ట్గా చదివిస్తాం. అంటే 340 మార్కులు టార్గెట్ పెడతాం. ఎట్టి పరిస్థితిలో వచ్చి తీరాల్సిందే. కెమిస్ట్రీ, రోల్ ఆఫ్ ద కెమిస్ట్రీ ఇస్ అన్ ఇంపార్టెంట్ ఇన్ ఎంటైర్ సక్సెస్ అనమాట. నీట్ సక్సెస్లో కెమిస్ట్రీ లేకుండా సీట్ రాదు. ఎందుకు రాదు అంటే ఫిజిక్స్లో ఎంత టఫ్ ఉన్నా, ఎంత క్రీమ్ ఉన్నా వాడికి 100-110 దాటి రావు. ఇక మనం మార్కులు ఎక్కడ తేవాలి? కెమిస్ట్రీ. ఈ కెమిస్ట్రీలో కూడా 3 పోర్షన్లు ఉన్నాయి: ఆర్గానిక్, ఇన్ఆర్గానిక్, ఫిజికల్. ఈ ఫిజికల్ కెమిస్ట్రీ కూడా ఫిజిక్స్ లాగానే ఉంటుంది, మ్యాథమెటిక్స్ లాగానే ఉంటుంది.